గాయ్స్ ఇక్కడ బుద్ధుడి బొమ్మ కాడ శివయ్య అనే అతను చేస్తున్నాడు. యాదవుల అతను 25 సంవత్సరం నుంచి ఇటే చేస్తున్నాడు. ఎటు పాట్ల అదంటే నేను పెద్ద మొగోళ్ళు అంటున్నాడు. మేనేజర్ని కాగబట్టుకొని ఇటు చేస్తున్నాడు. పొద్దున్న 7ంటికి వస్తాడు. ఎవరు లేకపోతే జనాలు పంపిస్తాడు లోపలికి. టికెట్లు డబ్బులు తీసుకుంటే టికెట్లు ఇవ్వడు. ఇలా సార్లు జరిగింది. వేరే నౌకల వాళ్ళు ఇద్దరు పట్టుకొని కూడా అడిగినా కానీ మేనేజర్ ఏం మాట్లాడలేదు. ఎవరైనా అడిగితే నేను పోయి ఎక్కించి మేనేజర్ చూస్తాడు. గొడవ పెడతారు. వాళ్ళు తిట్టిస్తాడు. మీ అయితే విజయవాడ చూడడానికి తిరుగుతున్నాం. ఆడవాళ్ళు 25 నుంచి ఏడో అంటున్నాడు. ఒక కాలు సరిగ్గా నడవలేడు. వస్తాడు, కూర్చుంటాడు, ఏం పని చేయడు. అయినా కానీ జనాలు ఆడవాళ్ళని టార్చర్ పెడతాడు. ఆడవాళ్ళు ఒక ఆమె ఉంది. ఆమెను వస్తారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. అది ఇద్దరిని ఆ మాటలు ఈ మాటలు ఎవరికి వాళ్ళకి వీళ్ళకి అంటగడుతూ ఉంటారు. ఇదే వాళ్ళు ఎట్టా వీళ్ళు ఎట్టా అంటగడుతూ ఉంటారు. ఇదే చేస్తారు. పని ఏం చేయరు. కానీ జనాలు అయితే టార్చర్ పెడతారు. మాకైతే విజయవాడ చూడడానికి మేము తిరుగుతూనే ఉన్నాం. అయినా కానీ ఆడవాళ్ళు అంటే అటు పడితే అటు మాట్లాడతారు. ఎవరైనా మేనేజర్ దగ్గరికి పోయి మాట్లాడితే నేను ఎక్కించి మాతో తిట్టిస్తారు. ఇది పై ఆఫీస్ దాకా పోవట్ల. ఇది ఏ వీడియో పై ఆఫీస్ దాకా పోవాలి. ఎవరైనా పై ఆఫీస్ హెడ్ ఆఫీస్ దాకా పోవాలా. విజయవాడలో ఆఫీస్ ఉంది, ఆడ దాకా పోవాలి. ఇది సరే గైస్, ఎవరైనా కానీ లేకపోతే ఎంక్వైరీ అయినా పెట్టాలి. ఆడవాళ్ళు ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు గైస్. ఆడవాళ్ళు అంటే ఇలువ లేకుండా చేస్తున్నాడు. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు. ఎవరైనా మాట్లాడితే నేను ఎక్కేసి చెప్పి తిట్టిస్తారు. వాళ్ళతో ఇటు అటు మాట్లాడిస్తాడండి. అంత ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలకి చదువు అది అన్నీ వదిలేసి కూడా ఊళ్ళో అమ్మడి తిరిగి చూడనాక విజయవాడ. ఆడేమో ఎక్కడి నుంచి కదలట్లా. కానీ ఆడవాళ్ళకైతే టార్చర్ పెడుతున్నాడు. నేను మాట్లాడి మీరే చూడాలి గైస్. బుద్ధుడి బొమ్మ కాడ చేస్తాడు. శివయ్య అనే అతను అమరావతి.